హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో గాయత్రికి జీవితం అంధకారమైనట్టు అనిపించింది. కంట్లో నీటి చుక్క లేనట్టు బీసుకపోయి బిత్తరపోయి ఓ విగ్రహంలో కూర్చుంది. ఒడిలో పిల్లవాడిని పెట్టుకుని శూన్యంలో దేనికోసమో వెతుక్కుంటున్న దానిలా ఆమె కళ్ళు దిక్కులు చూడసాగాయి. ఈ పసివాడితో ఇలా ఒంటరిగా బతకమని రాశావా దేవుడా అనుకుంది. ఆమె అలా కూర్చోవడంతో నరసమ్మకి జాలితో హృదయం కరిగిపోయింది. నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు, వాడిని ఇంటికి తోల్కెచ్చనీకి లేదు బిడ్డా, నువ్వు చూడలేవు. దావకాన నుంచి గాడికే తీసుకుపోవాలే, కానీ వాని తల్లిదండ్రులకు చెప్పాలి, లేకుంటే నిన్ను జెండా ఎక్కిస్తారు. ఈ విషయం తనకి తెలుసు అనుకుంది గాయత్రి. రమేష్ మరణవార్త తెలియగానే జరిగే రభస ఆమె కళ్ళ ముందు మెదులుతుంది. అత్తగారు తనని జుట్టు పట్టుకొని కొట్టినా కొడుతుంది. అది ఎలా ఉన్నా ముందు ఈ పిల్లవాడి భవిష్యత్ ఏంటి, ఎలా బతకాలి? అమ్మా నాన్న కనీసం ఇప్పుడన్నా ఆదరిస్తారా? లేదు, అసలు ఆదరించరు. ఏమో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన కర్మానికి వదిలేసేంత నీచులు కారు తన తల్లిదండ్రులు. తప్పకుండా ఆదరిస్తారు. అమ్మా నాన్నల మనసు బాధ పెట్టినందుకు, కుటుంబ పరువు ప్రతిష్టలు దిగదార్చినందుకు దేవుడు తనకిలా అనేక విధాలుగా శిక్షలు వేస్తున్నాడు. తనని ఈ స్థితిలో చూసి పంతాలకు పోయేంత దుర్మార్గులా? నరసమ్మ శ్రీనివాసులను అతని భార్యని పిలిపించాడు. అందరూ గాయత్రిని ఓదార్చి రమేష్ తల్లిదండ్రులకు ఆ దుర్వార్త తెలియచేయాలని గాయత్రి దగ్గర హైదరాబాద్లోని రమేష్ ఇంటి అడ్రస్ తీసుకున్నారు. అలాగే తన తల్లిదండ్రులకు కూడా తెలియపరచమని వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చింది. అయితే గాయత్రి తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేయడంతో వాళ్ళకి తెలియజేసే అవకాశం లభించలేదు. రమేష్ తల్లి తండ్రి ఆగమేఘాల మీద వచ్చారు. వస్తూనే దుర్గమ్మ గాయత్రిని శాపనార్థాలు పెడుతూ గట్టిగా శోకాలు పెట్టసాగింది. నాయనో, నా కొడుకో, ఇందుకొరకే ఈ పిల్లని పెళ్లి చేసుకొని వచ్చినావురా? ఈ దరిద్రపు ముఖం దాన్ని ఎందుకు చేసుకున్నావురా? నీకు నూరేళ్ళు అయిపోయేనా? అంటూ శోకాలు పెడుతూ గాయత్రిని నోటికి వచ్చిన బూతులు తిట్టసాగింది. గాయత్రి నిర్ఘాంతపోయి కూర్చున్న చోటే శిలలా బిగుసుకుపోయింది. తనేం చేసింది? రమేష్ చావుకి తనెలా కారుకురాలు? ఆమెకి అర్థం కాలేదు. ఆవిడ ఎన్ని తిడుతున్నా, ఎంతగా తిడుతున్నా, మధ్య మధ్యలో మొట్టికాయలు వేస్తున్నా మౌనంగా భరించింది. అయితే మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు సుళ్ళు తిరుగుతూ అంతర్మదనం మొదలయ్యింది. గంగరాజు మాత్రం గంభీరంగా అన్నాడు, ఇప్పుడు నిన్ను మా కోడలిగా ఇంటికి తీసుకువెళ్ళడం లాంటివి నేను చేయను. ఆ బాబు మా మనవడు కాబట్టి వాడిని మాకిచ్చి నీ దారిన నువ్వు బతుకు. మా ఇంటికి రావద్దు. మాతో నీకు ఎటువంటి సంబంధం లేదు. గాయత్రి అదిరిపడి చూసింది. బాబుని ఇవ్వాలా? వాడు పుట్టినప్పుడు ఉన్న నిర్లిప్తత ఇప్పుడు లేదు. ఆ స్థానంలో ఇప్పుడు మాతృత్వపు మమకారం ఉంది. గుండెలకు హత్తుకొని పాలిస్తుంటే తన పేగు తెంచుకొని పుట్టిన ఆ చిన్నారి తండ్రి పట్ల వాత్సల్యం పొంగి పొర్లిపోతుంది. వాడికి స్నానం చేయించడం, పౌడర్ రాయడం, ఆడించడం, పాలు పట్టడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటే గుండెల్లో ఎన్నడూ ఎరగని అపూర్వమైన అనుభూతులెన్నో ఉక్కిరి బుక్కిరి చేసేవి. వీడు మన కొడుకు అని రమేష్ గర్వంగా చెబుతుంటే వాడి మీద హక్కు, అధికారం అన్నీ నావే కదా అనే ఒక భావం. అలాంటిది ఇప్పుడు వాడిని తను నవమాసాలు మోసి ప్రాణాలు ధారపోసి కన్న కొడుకుని వాళ్ళకి ఇవ్వడమా? ఎంతమాత్రం కుదరదు. గంగరాజు వైపు నిశ్చలంగా చూసింది గాయత్రి. ఇవ్వనండి, వాడు నా కొడుకు. బాబు లేకుండా నేనెలా బతకనండి? బతికి ఏం చేయను? దయచేసి ఆ మాట అనకండి. దుర్గమ్మ చివ్వున లేచింది. ఇయ్యవా? నువ్వెవరివి ఇయ్యనీకి? నా మనవడు, వాడు మా సొంతం అంటూ గుడ్డ ఉయ్యాలలో నిద్రపోతున్న బాబు వైపు వేగంగా కదిలింది. గాయత్రి విషయం అర్థం చేసుకున్న దానిలా విసురుగా తను కూడా ఉయ్యాల వైపు వెళ్ళి దుర్గమ్మ కన్నా వేగంగా వాడిని ఎత్తుకొని గుండెలకి హత్తుకొని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతుంటే అంది, ఇవ్వను, నా ప్రాణం పోయినా ఇవ్వను. నాకెవరూ లేరు. వీడిని కూడా దూరం చేసుకొని బ్రతకలేను. దుర్గమ్మ బలవంతంగా గాయత్రి చేతిలో నుంచి
పిల్లాడిని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ కసిగా అంది. చావు, గంగలో దూకి చావు. నీకే తిండి నీళ్లు లేకపాయే. నా మనవనికేం పెడతావు? ఎట్లా పెంచుతావు? నీ బతుకు సెడా. నా కొడుకుని చంపినావు, నా మనవన్ని కూడా చంపుతావా? అంది దుర్గమ్మ. గాయత్రి గట్టిగా అరిచింది. వద్దు, ఇవ్వను, వీడు నా కొడుకు, దూరం జరగండి, దగ్గరికి రావద్దు అని అరుస్తూ గబాల్న వంటగదిలోకి దూరి తలుపు వేసుకుంది. దుర్గమ్మ గట్టిగా తలుపులు బాత్తూ, తీయవే పాపిష్టిదాన, తీయవే దొంగ అంటూ బూతులు తిట్టసాగింది. జరుగుతున్న రభస గుడ్లప్పగించి చూస్తున్న నరసమ్మ, శ్రీనివాసులు గాయత్రి కొడుకును తీసుకొని వంటగదిలోకి దూరడం, దుర్గమ్మ రచ్చ చేయడంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన వాళ్ళలా గంగరాజు దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా నచ్చ చెబుతున్నట్టుగా చెప్పసాగారు. అన్న, ఆమె దుఃఖంలో ఉన్నది. జరిగిన విషయం నుండి బయటపడినాక మేమే మంచిగా సంజాయించి చెప్పి బాబుని మీకు ఇప్పిస్తాం. ఆమె కూడా చిన్నామే, ఎట్లా చేస్తుంది? పిల్లగాడిని మీకిచ్చి పెళ్లి చేసుకుంటే జర భద్రంగా ఉంటుంది. ఇప్పుడు గీ లొల్లి ఆపి మీ కొడుకుకి చేయవలసిన కార్యక్రమాలు చేయండి, నడవండి, దావకానికి పోవాలే అని అన్నాడు. గంగరాజు అంతా విని తలూపి దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి, నడు, ఈ సంగతి వెనకసిరి చూద్దాం అన్నాడు. దుర్గమ్మ కొడుకు పేరు ఎత్తగానే తిరిగి శోకాలు పెడుతూ గంగరాజుని అనుసరించింది. వాళ్ళు వెళ్ళగానే గాయత్రి తలుపు తీసుకొని బయటకు వచ్చింది. గబగబా రమేష్ తనకి ప్రతి నెల దాశమని ఇచ్చిన డబ్బు మూట తీసుకొని బాబువి, తనవి బట్టలు, వాడి బొమ్మలు, ఫోటోలు అన్నీ ఒక పెద్ద గుడ్డ సంచిలో పెట్టింది. వంట సామాను, చేప, దుప్పట్లు 2 ఒక అట్టపెట్టెలో పెట్టింది. ఒక్కసారి వీధిలోకి వెళ్ళి 4 వైపుల కలియ తిరిగి చూసింది. బాబును ఎత్తుకొని సంచి, అట్టపెట్టె తీసుకొని బయలుదేరింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.